5 రొట్టెలు 2 చేపలు అద్భుతకార్యం తర్వాత యేసు ప్రభువు శిష్యులను బేత్సయాదకు వెళ్ళమన్నాడు. వాళ్ళు నడి సముద్రము లోనికి వెళ్ళిన తర్వాత గాలి వలన ఓడను నడిపించుటలో కష్టపడుతున్నారు. అది ఎంత సమయం అంటే సాయంకాలము నుండి, అంటే 6 గంటల నుండి 4వ జాము వరకు, అంటే వేకువజామున 3 గంటల వరకు అని. కాని యేసయ్య మాత్రం ఈ 9 గంటలు వాళ్లను చూస్తూ, నేను ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం నా శిష్యులు చూశారు కదా, ఒక్క క్షణమైన నన్ను జ్ఞాపకము చేసుకుంటారేమో నని ఆ తండ్రి ఎంతో ఆశగా ఎదురు చూశాడు. కాని వాళ్ళు ఆయనను జ్ఞాపకము చేసుకోలేదు. అంతేకాదు, ఆయను చూసినప్పుడు భూతం అని కేకలు వేసినప్పుడు ఆ తండ్రి గుండె ఎంత బాధపడి ఉంటుందో. అయినప్పటికీ ఆ జాలిగల, ప్రేమగల తండ్రి వెంటనే వారిని పలుకరించి ధైర్యం చెప్పి గాలిని, సముద్రాన్ని అణచాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా శిష్యులు ఎదుర్కొన్న స్థితిలోనే నువ్వు ఉన్నావా? ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరచి దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావా? నువ్వు మరచినా ఆయన మరువడు, నువ్వు విడిచినా ఆయన విడువడు. శిష్యులు ఎలాగైతే ఆయనను మరచినా, భూతమని తలంచినా, ఎలాగైతే ఆయనే వచ్చి ఆయనే పలుకరించి గాలిని, సముద్రాన్ని అంచాడో, నీ జీవితములో కూడా నువ్వు ఎదుర్కొంటున్న గాలి వంటి, తుఫాను వంటి సమస్యలను తీర్చడానికి యేసయ్య వస్తున్నాడు. ఆమెన్.